ఐబొమ్మ, మూవీ రూల్స్, మూవీస్ యూత్ ఇలాంటి మూవీ పైరసీ వెబ్సైట్లు ఎలా పనిచేస్తాయి, వీటికి డబ్బులు ఎలా వస్తాయి, ఇలాంటి వెబ్సైట్లను ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు, వీటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియోను చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. హాయ్, నా పేరు లిబ్నా లక్వరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. సినిమా పైరసీ ఎలా జరుగుతుంది? ఈ మూవీ పైరసీ వెబ్సైట్లలో మనకు సినిమాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి థియేటర్ ప్రింట్, ఇంకోటి హెచ్డి ప్రింట్. ఇంకా చాలా వెర్షన్స్ ఉంటాయి. బ్లూరే, వెబ్ రిప్, వెబ్ డిఎల్, డివిడి రిప్, బిఆర్ రిప్, డివిడి ఎస్ఆర్ లేదా థియేటర్ ప్రింట్. దీన్ని కెమెరాల ద్వారా సరిగ్గా సెక్యూరిటీ చెకింగ్స్ లేకుండా ఉండే నార్మల్ థియేటర్లలో రికార్డ్ చేస్తారు. అందుకే ఇవి అంత క్వాలిటీగా ఉండవు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చిన తర్వాత అందులోని మూవీస్, వెబ్ సిరీస్ను స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్స్ హ్యాకింగ్ ద్వారా చాలా సెక్యూరిటీ లెవెల్స్ను దాటుకొని ఆ కంటెంట్ను వీళ్ళు డౌన్లోడ్ చేసి వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తారు. కొన్నిసార్లు సినిమాలు లీక్ అవుతుంటాయి ప్రీ ప్రొడక్షన్లో సినిమాల్లో పనిచేసే వాళ్ళ ద్వారా. కొన్నిసార్లు అన్ఎడిటెడ్ వెర్షన్లు ఇవి కూడా ఈ వెబ్సైట్లలో ఉంటాయి. పైరసీ వెబ్సైట్లు ఎలా పనిచేస్తాయి, ఎందుకు వాటిని బ్యాన్ చేయలేకపోతున్నారు? యూట్యూబ్లో చిన్న సినిమా మ్యూజిక్ వాడుకుంటే కాపీరైట్ స్ట్రైక్ వేసి వీడియోని తీపించడం, మ్యూజిక్ వాడకుండా చేయడం చేస్తారు. మరి పైరసీ వెబ్సైట్లలో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే థియేటర్ ప్రింట్, కొన్ని రోజులకి హెచ్డి ప్రింట్ వదులుతుంటే ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు? ఒక వెబ్సైట్ మీద కంప్లైంట్ ఇస్తే లేట్ అయినా కానీ బ్లాక్ చేస్తారు. కానీ ఆలోపు అదే పేరును కొంచెం మార్చి మళ్ళీ ఆ వెబ్సైట్లు పుట్టుకొస్తాయి. అంటే మూవీ రూల్స్ అని ఉంటే మూవీ రూల్స్ 2, మూవీ రూల్స్ 3 ఇలాంటి డొమైన్ నేమ్స్ను ముందుగానే వీళ్ళు కొనిపెట్టుకొని ఉంటారు. ఇలా వెబ్సైట్స్ బ్లాక్ చేసినా కానీ మళ్ళీ వస్తుంటాయి. పోనీ వాటిని నడిపే వాళ్ళను పట్టుకుందామంటే వాళ్ళు మన దేశంలో ఉండరు. వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా విపిఎన్, టార్ బ్రౌజర్లను వాడతారు. అలాగే వీళ్ళు విదేశాల్లో ఉంటారు. అందుకే వీళ్ళను పట్టుకోవడం చాలా కష్టమైన పని. ఎలా ఈ వెబ్సైట్లకు డబ్బులు వస్తాయి? ఈ వెబ్సైట్లు వాటి మీద ప్లే అయ్యే యాడ్స్ ద్వారా, అఫిలియేట్ లింక్స్ ద్వారా, కొన్ని సైట్స్ సబ్స్క్రిప్షన్ల ద్వారా డబ్బులను సంపాదిస్తాయి. మన దేశంలో ఇలా చేయడం ఇల్లీగలా? కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం సినిమాలు వాటిని తయారు చేసే నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. వాటిని వాళ్ళ పర్మిషన్ లేకుండా వాడుకోవడం అంటే కాపీ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, రికార్డ్ చేయడం, అలాగే డౌన్లోడ్ చేసి చూడటం నేరం. ఇలా చేస్తూ పట్టుబడితే 6 నెలల నుంచి 3 నెలలు జైలు శిక్ష, 50,000 నుంచి 2 లక్షల ఫైన్